గురువుగారు, ముహూర్తం సంవిధానములో పంచకరహిత ముహూర్తం యొక్క ప్రత్యేకత ఏమిటి? పంచకరహిత ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు తిథివార నక్షత్ర లగ్నాలను 4 కూడి వచ్చిన సంఖ్యను 9తో భాగించి శేషాన్ని బట్టి ముహూర్త నిర్ణయం చేస్తారు. ఉదాహరణకు గురువారము, ఏకాదశి, అనురాధ నక్షత్రము, మిథున లగ్నము అయితే గురువారము 5 సంఖ్యను, ఏకాదశి 11వ సంఖ్యను, అనురాధ నక్షత్రం 17వ నక్షత్రము, మిథున లగ్నము 3వ లగ్నము, ఇవన్నీ కలిపితే 36 సంఖ్య వస్తుంది. దీన్ని 9తో భాగిస్తే శేషం 0 వస్తుంది. 0 కనుక పంచకరహిత ముహూర్తము అని చెప్పవచ్చు. అలా కాకుండా శేషం 1 వచ్చినట్టయితే అది మృత్యు పంచకము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ముహూర్తాన్ని మనం నిర్ణయించకూడదు. 2 శేషం వస్తే అది అగ్ని పంచకం. 4 శేషం వస్తే అది రాజపంచకం. 6 శేషం వస్తే చోర పంచకం. 8 శేషం వస్తే రోగ పంచకం. అంటే ఆ ముహూర్తంలో నువ్వు కార్యక్రమాన్ని తలపెడితే అగ్ని, చోర, రోగ, రాజ భయాలు ఆ సంఖ్యను బట్టి కలుగుతాయి. కనుక పంచక ముహూర్తాన్ని నిర్ణయిస్తూ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందమని జ్యోతిష్య శాస్త్రం తెలియజేసింది. ఇదే పంచకరహిత ముహూర్తము అని జ్యోతిష్య శాస్త్రంలో 21 దోషాలతో ఒక దోషంగా చెప్పబడుతుంది.